ఒక అఫర్మేషన్ అనుకోవాలన్నమాట. ఐఎమ్ స్ట్రాంగ్ అండ్ క్యాపబుల్ అని అనుకుంటున్నారు. ఈ అఫర్మేషన్ ఎప్పటికప్పుడు అనుకుంటున్నాను అనమాట. ఎందుకంటే ఇది మామూలుగా హెయిర్ లాస్ అనేది ఎందుకు వస్తుంది అంటే అది మన సడన్ చేంజెస్ మన సెల్ఫ్ ఇమేజ్ పట్ల కానీ, మన లైఫ్లో ట్రామాటిక్ ఎక్స్పీరియన్సెస్ ఏమైనా ఉన్నా కానీ, ట్రామాటిక్ ఎక్స్పీరియన్స్ అంటే చాలా పెద్ద బాధ కలిగించే, చాలా ఇబ్బంది కలిగించే అనుభవాలు ఏమైనా ఉన్నా కానీ, దానివల్ల మనము మన గురించి ఎలా ఆలోచిస్తున్నాం, మన సెల్ఫ్ ఇమేజ్, మనని మన లైఫ్ అంటే మన జీవితాన్ని ఎలా మనము నిర్వచించాము అది మారిందనుకోండి. మారినా కానీ తర్వాత అంటే టెన్షన్ ఉన్నా, అనీజినెస్ ఉన్నా, భయం ఉన్నా, అపనమ్మకం ఉన్నా, ఓకే, జీవితం యొక్క ప్రాసెస్ పట్ల అపనమ్మకం ఉన్నా కానీ మనం అంటే జీవితాన్ని ఎప్పుడు ప్రతి చోట మనం కంట్రోల్ చేయాలని చూస్తుంటాం అన్నమాట. ఇలాంటి ఆస్పెక్ట్స్ ఉన్నప్పుడు మనకు హెయిర్ లాస్ అనేది వస్తుంది. ఇది మైండ్ ద్వారా, సైకోసోమాటిక్ మైండ్ ద్వారా బాడీకి వచ్చే కారణాలు ఇవన్నమాట. కాబట్టి దీన్ని ఏం చేయాలి అంటే ఒక అఫర్మేషన్తో కంప్లీట్గా అది క్లీన్ అయిపోతాయి. అదేంటే ఐఆమ్ స్ట్రాంగ్ అండ్ క్యాపబుల్, నాకు సర్వసమర్థత ఉంది, నేను నా ఆత్మ యొక్క బలం, అనంతమైన ఆత్మబలంతో నేను ఉన్నాను అని అనుకుంటున్నాను అనమాట. ఇది ఫీల్ అవుతుండాలి, లోపల నుంచి ఫీల్ అవుతుండాలి. అలానే మన మిగతావి అవన్నీ ఏమన్నా కానీ ఎక్స్పీరియన్సెస్ పట్ల మనం ఈజ్ అంటే లెట్ గో చేసి చక్కగా క్లీన్గా ఉన్నాము, అవన్నీ మనల్ని ఇంక ఎటువంటి ఇబ్బందిని కలిగించట్లేదు. అలానే అందరినీ క్షమించామా చూసుకోవాలి. మినిమం కనీసం క్షమించాలన్నమాట. ఎవరైనా మన పట్ల అసభ్యంగా కానీ తప్పుగా ప్రవర్తించిన వాళ్ళందరి లోపల దైవ స్వరూపం చూసి ఇదంతా లీలగా చేస్తున్నా అని క్షమించాలన్నమాట. మనం లీలగాను మాయగాను తెలుసో తెలియకుండాను, అంతే కదా, గాడే చేస్తున్నారు అని మనము గాడి పట్ల హర్షాతిరేకాలను మనం ప్రకటించాలన్నమాట. అంత ఆనందంగా డ్యాన్స్ చేయాలి. ఎప్పుడు కూడా భయము, ఆందోళన, కంగారు అన్నింటినీ తీసేసి చక్కగా ఆనందంగా ఉండడం వల్ల మన హెయిర్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది.